అందరికీ క్లియర్ అయింది కదా సార్. సేమ్ అదే లాజిక్ లో ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అంటే 10 ప్లస్ ఇదేమో పాయింట్ 1 2 3 మూడో అంకె 8 ఉంది కాబట్టి దీన్ని 0.2 క్యూబ్ రూట్ గా రాసుకోవచ్చు. ఇది పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని 0.5 హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. 3 ఇక్కడ క్యాన్సిల్ అయింది, 3 ఇక్కడ క్యాన్సిల్ అయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 10 ప్లస్ 0.2 మైనస్ 0.5 0.2 మైనస్ 0.5 వాల్యూ ఎంత? మైనస్ 0.3 10 మైనస్ 0.3 ఆన్సర్ ఎంత? 9.7. ఆన్సర్ ఎంత ఫోర్త్ క్వశ్చన్ కి? ఆప్షన్ 1. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. క్యూబ్ రూట్ ఆఫ్ 72.9 బై 0.4096. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ 729 బై 10 గా రాసుకుంటున్నాను. ఇక్కడ దీన్ని పాయింట్ తర్వాత 4 అంకెలు ఉంది కాబట్టి 4096 బై 10 పవర్ 4 గా రాసుకుంటున్నాను. 10 పవర్ 4 గా రాసుకుంటున్నాను. 10 బై 10 పవర్ 4 10 పవర్ 3 పై హారంలో హారం ఉంది కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 4096. అందరికీ ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్. 729 729 అనేది 9 క్యూబ్ 10 క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాశాను. 4096 అంటే అది 1024 ఇంటూ 4 1024 అంటే 2 పవర్ 10 4 అంటే 2 స్క్వేర్ 4 అంటే 2 స్క్వేర్ ఇదంతా 2 పవర్ 12. సో nth రూట్ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఏ పవర్ 1/n అవుతుంది. అంటే ఇక్కడ 9 ఇంటూ 10 హోల్ క్యూబ్ పవర్ 1/3 ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది 2 పవర్ 12 పవర్ 1/3. 9 10ల 90 3 4ల 12 16 90/16 90/16 ఎంత? 16 5ల 80 5.625 16 5ల 80 16 6ల 96 అంటే ఆన్సర్ 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆన్సర్ 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆన్సర్ అంతా 5.625. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. 72.9ని 729 బై 10గా రాశాను. 0.4096ని 4096 బై 10 పవర్ 4 రాశాను. 729 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 4096. ఇది 9 క్యూబ్, ఇది 10 క్యూబ్, ఇది 2 పవర్ 12. సో ఆన్సర్ ఎంత? 90 బై 16 16 5ల 80 అంటే 5 పాయింట్ సంథింగ్ 5 పాయింట్ సంథింగ్ ఉన్న ఓన్లీ ఆప్షన్ 2. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ ఇది క్యూబ్ రూట్ ఆఫ్ ఏమిచ్చాడు క్వశ్చన్లో? 1 7 5 6 1 6 56. నవ్వు ఇక్కడ చూస్తే డాట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి. అంటే దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా సార్. 1 7 5 6 1 6 డివైడెడ్ బై 10 క్యూబ్. ఎస్ఆర్నో డాట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి. ఇక్కడ డాట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ 3 ఇక్కడ 3 6 1 7 5 6 1 6 డివైడెడ్ బై 6 అంకెలు ఉన్నాయి కాబట్టి 10 పవర్ 6. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ ఎన్ని అంకెలు ఉన్నాయి చూడండి సార్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అంకెలు ఉన్నాయి. 1 7 5 6 1 6 డివైడెడ్ బై 10 పవర్ 9. క్యూబ్ రూట్ ఆఫ్ 1 7 5 6 1 6 దీని వాల్యూ ఎంత? 56 డివైడెడ్ బై కిందేమో 10 క్యూబ్ పవర్ 1/3 ఇది 10.
ఇది మళ్ళీ ఇది 56, 10 పవర్ 6 పవర్ 1/3, ఇది 10 స్క్వేర్, ఇది మళ్ళీ 56, 10 పవర్ 9 పవర్ 1/3, ఇది 10 క్యూబ్. 56/10 దీని వాల్యూ ఎంత? 5.6 ప్లస్ 56/100 దీని వాల్యూ ఎంత? 0.56. 56/10 క్యూబ్ దీని వాల్యూ ఎంత? 0.056. అంటే ఒకటి 5.6, ఇంకోటి 0.56, ఇంకోటి 0.056. 6.216. ఆన్సర్ ఎంత? 6.216. ఆన్సర్ ఎంత? 6.216. ఇక్కడ మీకు క్యాల్కులేషన్ డిఫికల్ట్గా ఉంటే డిజిటల్ సమ్ యూస్ చేసుకోండి. 5 + 6 11, అంటే ఇది 2, ఇది 2, ఇది కూడా 2, ఇది కూడా 2. ఆన్సర్ డిజిటల్ సమ్ 6 రావాలి. అండ్ జస్ట్ 5.6కి ఎక్కువ ఉండాలి.